శివన నమస్తే అంటున్నా. కమలాకరణ సైడ్ కొని ఈరోజు భూంపల్లి అక్బర్పేట మండలంలో పోతారెడ్డిపేట మరియు అక్బర్పేట్ గ్రామాలల్లో పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికలప్పుడు సన్నబియ్యం ఉన్నత వర్గాలతో పాటు బడు బలహీన వర్గాలు పేదలందరూ కూడా సన్నబియ్యము సప్లై చేయాలి. తద్వారా ఏదైతే దొడ్డు బియ్యం ద్వారా అవినీతి జరుగుతుందో సమాజంలో దాన్ని అరికట్టడానికి మరి ముఖ్యంగా మళ్ళా ప్రజలకు సన్న బియ్యం అందించాలని ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో సాహసోపేతంగా నిర్ణయం తీసుకున్నారు. మరి దుబ్బాక ప్రజల తరఫున రైతుల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మరి సన్న బియ్యం వడ్లు పండించే వారికి 500 రూపాయలు బోనస్ ఇస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఈ రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యం ప్రభుత్వానికి అందించి మరి చేదోడు వాదోడుగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా తెలంగాణ రైతాంగం మీద ఉంది. కాబట్టి రైతులందరూ కూడా సన్న బియ్యం వేయండి. ఎందుకంటే మరి రాబో రోజుల్లో మీ అందరికి కూడా సన్న బియ్యం అందుతుందంటే అది పేదల కోసం ప్రవేశపెట్టిన పథకం. మరి ఈ ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది. 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో ఏ తెలంగాణ ఉద్యమం ఇక్కడ ఉవ్వెత్తున లేచిందో, ఏ తెలంగాణ ఉద్యమంతో పదవులు వీళ్ళు తెచ్చుకున్నారో ఆ పదవుల ద్వారా ఈ ప్రాంతానికి న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గానికి నిధులు వచ్చినాయి, వస్తూ ఉన్నాయి తప్ప ఆ రోజు కేసీఆర్ గారి పాలనలోనే వివక్షకు గురైందని చెప్పి స్థానిక శాసనసభ్యుడు పత్రికా ముఖంగా ప్రకటించిండు. మరి ఇన్ని రోజులకు 10 ఏళ్ల తర్వాత శాసనసభ్యుడి గారికి దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవం కోసం ప్రతిస్పందించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి రాబో రోజుల్లో కూడా ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేయబోతూ ఉంది. గతంలో 2014 ముందు దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ తోటి అయింది. 2024 తర్వాత దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ తోటి అవుతుంది. ఇది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనే చెప్తుంది కాబట్టి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం రైతులందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.